కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది పెద్దయినా? బాగుంది, ఫస్ట్ క్లాస్గా ఉంది. మా కంప్లైంట్లు పోతాను ఆఫీస్కి. ఓకే. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అంతా మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది, అభివృద్ధి ఫుల్. బిల్డింగ్లు, ఈ స్కూల్ బిల్డింగ్లు ఇవి బాగా నడుస్తుంది. సిమెంట్ రోడ్లు. ఓకే. ఊర్లో ఎలా ఉంది పరిస్థితి? ఊర్లో బాగుంది, ఊర్లో కూడా బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అందుతున్నాయి అయితే? మీకు పెన్షన్లు అన్నీ వస్తున్నాయా? వస్తుంది. ఎంత వస్తుంది పెద్దయిన పెన్షన్? పెన్షన్ మా కొడుకు 6,000, నాకు 4,000, 10,000 వస్తుంది. మీ ఇంటి మొత్తానికి 10,000 పెన్షన్ రూపంలో వస్తుంది, ఎలా అనిపిస్తుంది? పెన్షన్ రూమ్తోనే 10,000 వస్తుంది. భూములది అది వస్తుంది. అది మొన్న కూడా 7,000 వచ్చా, నిన్న కాదు మొన్న. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? జగన్బాబు పాలన ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు ఈ ఏరియా అభివృద్ధి చెందలేదా? అభివృద్ధి ఏమి లే, దుడ్లు ఇస్తా ఉండే పిల్లలకి పాడు, అంతేగాని మిగతా అభివృద్ధి ఏమి లేదు. ఓకే. ఇప్పుడైతే అభివృద్ధి ఉందా? అభివృద్ధి ఉంది. పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఓకే. ఓకే, ఇప్పుడు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే ఏం చెబుతారు మీరు? ఉంది, సూపర్గా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు ఏంటి? ఎలా అంటే వాళ్ళు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చి అమౌంట్ వేస్తే ఓకే అనుకున్నారు, నెల నెలకి అమౌంట్ పడితే ఓకే అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మైండ్ సెట్, మాకు అమౌంట్ అనేది ఎందుకు, మాకు డెవలప్మెంట్ చూపించని అంటున్నారు. సో అందుకే డెవలప్మెంట్ బాగుంది దాని కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. న్యూస్ చూస్తూ ఉంటాను, అందరూ చెప్తారు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురికి పడింది, 4 నంబర్స్ పడింది. ఇప్పుడు చూసారంటే మంత్ స్టార్టింగ్లోనే పింఛన్ ఎత్తుకొచ్చిస్తూ ఉన్నారు 4,000. అన్నా క్యాంటీన్స్ ఉంది, ఇవి అన్నా క్యాంటీన్స్ అనేది బాగా పోతా ఉంది. అండ్ రోడ్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు, మొత్తం అన్నీ పోతా ఉంది. ఎస్పెషల్లీ ఒక యువతగా మీరు చెప్పండి, అంటే రాయలసీమకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందంటారా? ఎలా ఉంది రాయలసీమకి సంబంధించి ప్రభుత్వం పాటిస్తున్న విధానాలు? సార్ ఇప్పుడే వాళ్ళు జస్ట్ 2 years అవుతా ఉంది సార్. వీ కెనాట్ క్వశ్చన్ దెమ్ మెయిన్ థింగ్ ఇప్పుడు చూసారంటే వీఆర్ గెటింగ్ సో గూగుల్ కంపెనీ వచ్చింది, ఎన్ఫీల్డ్ కంపెనీ వచ్చింది, మల్టిపుల్ కంపెనీస్ వస్తూ ఉంది. మనం ఎత్తిన వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు సార్. బిఫోర్ క్వశ్చనింగ్ అస్ మేక్ షూర్ మనం ఏం చేసాము అదని చూసుకొని మనం క్వశ్చన్ చేయాలి. నా ప్రకారం ఏమంటే కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా. ఇప్పుడు సో గూగుల్ కంపెనీ వచ్చింది, సో వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలా. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు డిఎస్సి కూడా పడింది, ఎక్కువ మందికి జాబ్స్ కూడా వచ్చింది, అదన్నీ చూడాలి కదా. ఇంకొక 2 years పోవాలి. ఎస్పెషల్లీ రాయలసీమకు సంబంధించి గత ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది, డెవలప్ చేసిందా? ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి డెవలప్ చేస్తుందా? సార్ నేను సింపుల్గా మీకు చెప్పాలంటే రాయలసీమ గురించి లాస్ట్ టైం మనకి ఎంత వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్, ఈసారి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎవరు బాగా చేశారు. ఐ డు నాట్ వాంట్ టు గివ్ ఎనీ కమిట్మెంట్ ఆన్ ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదని. అంటే ఇప్పుడు ఓటింగ్ అయితే వచ్చింది, బట్ మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, ప్రజలు గెలిపించుకున్నారు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన గెలిపించినందుకు ఆయన దానికి తగ్గట్టుగానే పరిపాలన రాయలసీమలో చేస్తున్నాడా? అంటే పింఛన్స్, రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు. అని ఏమంటే రాయలసీమలో మెయిన్ థింగ్ వచ్చి కంపెనీస్ పడేయలేదు. స్టీల్ ప్లాంట్ కావచ్చు, కడపలో ఉక్కు పరిశ్రమ, అదేవిధంగా తిరుపతికి బుల్లెట్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ సంబంధించి అన్నీ చేస్తున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయా లేదంటారా? అవుతుంది కదా సార్. సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు దెమ్ టు డూ ఆన్ దట్. యా. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వానికి ఇప్పటికీ పోలిక ఏమైనా ఉందా? అండ్ ఈ గవర్నమెంట్ వచ్చి బట్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ మోర్. చివరిగా ఒక రాయలసీమ ప్రాంత యువతగా చెప్పండి, రాష్ట్ర రాజధానిగా అమరావతి కావాలా, మావిగన్ కావాలా? అమరావతి ఈజ్ అవర్ మెయిన్ థింగ్ సార్. వీ కెనాట్ లీవ్ అమరావతి. నేను ఒక్కటి సింపుల్గా చెప్తాను సార్, 2014 నుంచి 2019 అమరావతి ఉండింది. వైఎస్ సార్ వచ్చారు, జగన్ సారు, అది అట్టే కంటిన్యూ చేస్తుంటే ఈ టైంకి 90% అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ మావిగన్ అంటున్నాడు కదా, దాని గురించి ఏమంటాం? మావిగన్ అసలుకి మావిగన్ పేరు అసలు విన్నాను నేను చూస్తాను. అమరావతి కావాలంటే టీడీపీ కొట్టేయండి, మావిగన్ కావాలంటే ఇది అని. మేము ఎమోషనల్గా మేము ఫిక్స్ అయిపోయినాం, అమరావతిదా మా క్యాపిటల్ అని. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 2 ఏళ్ళ ప్రభుత్వంలో ఏమి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది లేదు, కానీ అప్పటికని ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? అన్ని పథకాలు అంతా ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ అంతా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటుందా? చేస్తూ ఉన్నారు, కానీ ఓపిక నిదానంగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు బాగుంది. రోడ్లు, దారులు, ఇండ్లు మొత్తానికి దారులు వార్తు కైగాడికి దారి లేకుండా కూడా దారులు బాగున్నాయి. అది మొత్తానికి ఒక చదువుకున్న వ్యక్తి చెప్పండి, రాయలసీమకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకైతే చాలా బాగుంది. మా ఊరికి చాలా రోడ్స్ వచ్చినాయి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసినారు రీసెంట్గా మాది కడపకి. ఎంత 156 crores ఎంతనో పెట్టి ఓపెన్ చేసినారు. అంతా బాగానే ఉంది మాకైతే. అంటే ఇప్పుడు కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నాం, బాగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి అవన్నీ వస్తున్నాయా? మాకైతే వస్తున్నాయి. మేమైతే బ్లెస్డే మామూలుగా అయితే ఈ గవర్నమెంట్ వల్ల. మా మాధవి రెడ్డి అయితే బాగానే చేస్తుంది. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎలా మారాయి అంటే మీరు చెప్పిన విధంగా? గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు చాలా బాగుంది అనమాట. అంటే ప్రధానంగా మీరు గమనించిన మార్పు ఏంటి, చేంజెస్ ఇంతకు ముందుకి ఇప్పటికి? చేంజెస్ ఏమంటే రోడ్స్, నేరో రోడ్స్ ఉన్నాయి, దాన్ని వైట్ చేసినారు. దాని తర్వాత కొన్ని ఏరియాలు ఇట్లా గంజా కొట్టి అట్లా తిరుగుతూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నారు. మా ఎస్పీ కూడా బాగా పనిచేస్తున్నారు. దానివల్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. గంజాయి బ్యాచ్ పట్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? రాయలసీమకి సంబంధించి ఎట్లుంది పరిపాలన? ఇప్పుడు పర్వాలేదు, ఈయన వచ్చి కొంచెం బాగా ఉంది. కాలువ గిల్వ కట్ట ఉండడం బాగా పోతాడు నీరు కింద. దీని ముందు అది కూడా లేదా, అంతకుముందు ఏం లేదా? ఏమీ లేదు. వాళ్ళు ఒకటి వచ్చి తినేసి పోతా ఉండేది వాళ్ళు. ఇది వచ్చి ఒక పర్వాలేదు. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పుడు మార్పులు ఏమి వచ్చాయి అసలు? పర్వాలేదు, ఎంతో ఉండదు. బాగా చేస్తాడు బా. ఇది ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన గుడిపల్లె మంది ఆయన వచ్చేదాని మీద చెప్పేసిన వీడియో వస్తాడని. సూపర్ మంచి. మీ ఆటో దావలే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఎప్పుడు పడ్డా మీకు డబ్బులు ఎంత పడుతున్నాయి? 15,000 పడుతుంది నెల. వచ్చే సంవత్సరం నెల వస్తుంది. ఇంకెట్లా ఉన్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి ఇబ్బందులు బాగానే జరుగుతుంది పరిపాలన. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? నీళ్ళు వస్తా ఉన్నాయి, భీము వేస్తా ఉన్నాడు. ఎవరు ఆడవాళ్ళకి బాగా చేస్తా ఉన్నాడు. ఎవరు? చంద్రబాబు.